వెల్కమ్ టు అనంత హెల్త్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీ పాక్స్ వణికిస్తుంది. ఈ వ్యాధి కేసులు గమనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. ఇటు భారతదేశంలో కూడా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ వ్యాధి మంకీ పాక్స్ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. విపరీతంగా పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు. గత 2 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ కేసుల పెరుగుదలతో ఈ విధమైన ప్రకటన చేయటం ఇది రెండోసారి. తొలిత ఈ వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలలో శరవేగంగా వ్యాపించింది. దీనివల్ల గర్భిణీలకు, పిల్లలకు రిస్క్ ఎక్కువ గనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 దేశాలలో మంకీ పాక్స్ కేసులను పెద్ద సంఖ్యలో గుర్తించారు. మంకీ పాక్స్ లక్షణాలు. భారతదేశంలో కూడా మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మంకీ పాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరం అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపించే వైరస్ ఇది. మంకీ పాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇది ఫ్లూ వంటి లక్షణాలు, చీమితో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బయటపడతాయని చెప్తున్నారు. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. మంకీ పాక్స్ జంతువుల నుండి మనుషులకు సోకే వైరస్. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా మంకీ పాక్స్ కోతులు, ఎలుకలు, ఉడతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెప్తున్నారు. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా దీని వ్యాధి త్వరగా జరుగుతుందని అంటున్నారు.